నల్లమల్ల బనకచెర్ల గోదావరి బనకచెర్ల గోదావరి నల్లమల్ల సాగర్. సరే, ముందు గోదావరి బనకచెర్లతో జలదోపిడికి ప్రయత్నం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నష్ట నివారణ కోసం, నష్టాన్ని తగ్గించడం కోసం బనకచెర్ల నుంచి నల్లమల్ల సాగర్కు మార్చుకోవడం జరిగింది. అయితే అది బనకచెర్ల అయినా నల్లమల్ల సాగర్ అయినా జరిగేది మాత్రం తెలంగాణ జలదోపిడి, జరిగేది మాత్రం తెలంగాణ జలదోపిడి. నల్లమల్ల సాగర్ అనేటువంటి అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు నాయుడు అయితే పాత్రధారి రేవంత్ రెడ్డి గారు. కత్తి చంద్రబాబు గారిదైనా పొడిచేటోళ్ళు తెలంగాణ వాళ్ళే అన్నట్టు పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి గారు. అంటే తెలంగాణకు జలద్రోహానికి పాల్పడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా, లేదు బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నాడా, నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు బనకచెర్లను ముందుగానే పసిగట్టి రణభేరి మోగించింది బీఆర్ఎస్ పార్టీ. ముల్లుగారే కాదు, బల్లెంబట్టి పొడిచినాం. నిద్రపోతుండే గవర్నమెంట్ కనీసం బనకచెర్ల మీద స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ బల్లెం బట్టి పొడిస్తే కానీ నిద్రలేవలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తే తప్ప ప్రభుత్వం స్పందించలేదు. ఆ డాక్యుమెంట్ కూడా ఇది నేను గతంలో కూడా రిలీజ్ చేసిన, మళ్ళీ ఈరోజు కూడా రిలీజ్ చేస్తున్నా. మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినాం, మేము ప్రెస్ మీట్ పెట్టినాక 2 అవర్స్కు బ్యాక్ డేట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాస్తుంటాడు. దిస్ ద లెటర్. ఈ డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తాము. గోదావరి బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ నిద్ర లేపితే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర లేవలేదు. మేమే ఎప్పటికప్పుడు తట్టి లేపినాం. నేను తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడితే 2 అవర్స్కో 4 అవర్స్కో నిన్న డేట్ వేసి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవన్నీ వివరాలతో సహా ఎప్పుడు ఉత్తరం రిలీజ్ అవుతుంది. ఎందుకంటే నిన్న ఉత్తరం రాస్తే నేను రిలీజ్ చేయాలి కదా. నేను ప్రెస్ మీట్ పెట్టినాక రిలీజ్ చేసినాం అంటేనే బ్యాక్ డేట్లో రాసినట్టు. సరే, ఆ రోజు మేము బనకచెర్ల వల్ల తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుంది, బనకచెర్ల వల్ల గోదావరి నీళ్ళు కూడా తెలంగాణకు ఎట్లా దక్కకుండా పోతాయో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాటం చేసింది. మేము పోరాటం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులతో మీటింగ్ పెట్టిండ్రు. మేము ఆ రోజే చెప్పినాం, నువ్వు మీటింగ్కి వెళ్ళొద్దు, వెళ్తే అపెక్స్ కమిటీ మీటింగ్ వెళ్ళు తప్ప ఇలాంటి మీటింగ్లకు వెళితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. రేవంత్ రెడ్డి కూడా నేను పోతలేను పోను అన్నాడు. రేపు మీటింగ్ అయితే ఇవాళ పొద్దుగాల కూడా పోనన్నాడు. కానీ ఈ లోపల ఏమైందో పొద్దుకి విమానం ఎక్కిండు, పోను అనుకుంటేనే తెల్లారిపోయి మీటింగ్ అటెండ్ అయ్యిండు. మరి ఆ రోజు మేము అడిగినాం, బీఆర్ఎస్ పార్టీ పోనన్నావు కదా ఎందుకు పోయినావని మేము ప్రశ్నించినాం. ఢిల్లీలో విలేకరులు కూడా అడిగినారు. అడిగితే లేలే నేను సంతకమే పెట్టలేదు అన్నాడు. లేలే ఎజెండాలో బనకచెర్ల ఐటమే లేదు అన్నాడు. పోను అనుకుంటా పోయి మీటింగ్లో కూర్చున్నాడు. సంతకం పెట్ట అనుకుంటా పోయి సంతకం పెట్టిండు. ఎజెండాలో బనకచెర్ల గోదావరి లేదని పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. మేమేం చేసినాం, ఎజెండాను బట్టబయలు చేసినాం. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు, ఇదిగో ఎజెండా అని చెప్పి ఎజెండా కాపీని బీఆర్ఎస్ పార్టీ బట్టబయలు చేసింది. ఇది 16/7/2025 నాడు ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలవనరుల శాఖ పెట్టిన మీటింగ్ ఎజెండా కాపీ ఇది. లేవా అరబై ఏం చూపిస్తలేరు తమ్ముడు, పెట్టుకోలేదా? సరే పర్లేదు. దిస్ ద ఎజెండా కాపీ. ఈ ఎజెండాలో మీరు చూడండి, ఫస్ట్ ఐటమే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. ది వెరీ ఫస్ట్ ఐటమ్ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. ఎజెండాలో లేదని ముఖ్యమంత్రి గారు విలేకరుల సమావేశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడి ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తా. అయితే ఇది ఎజెండా మేము బయట పెట్టడమే కాదు,
ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రమానాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి బండారాన్ని బయటపెట్టిండు. స్పష్టంగా నిమ్మల రమానాయుడు గారు బయటకు వచ్చి ఏం చెప్పిండు? ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి బనకచెర్ల మీద చర్చ జరిగిందని, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవడానికి ఇరు రాష్ట్రాలు కలిసి కమిటీ వేసుకుంటున్నామని మీటింగ్లో నిర్ణయమైందని కూడా చెప్పిండు. ఏది? గోదావరి బనకచెర్ల ఇష్యూ పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు అధికారులతో ఒక కమిటీ వేసి దీన్ని మేము పరిష్కారం చేసుకొని ముందుకు పోతాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి కుండబద్దలు కొట్టినట్టు రేవంత్ బండారాన్ని బయటపెట్టాడు. రేవంత్ ముఖం నల్ల ముఖమైంది. చేసిన ద్రోహం బట్ట బయలైంది. సంకలజొచ్చి బనకచెర్లకు తల ఊపిండు. బయటకు వచ్చి ఇవన్నీ బయటకు వచ్చే వరకు లేలే నేను కమిటీకి ఒప్పుకోలే, కమిటీ అయ్యా అని బుకాయించాడు. కమిటీ అయ్యా అన్నాడు. కమిటీ అయ్యా అని బుకాయించిండు. ఇది ఎట్లుంటుందంటే కథ మనకు తెలియదేం కాదు. గతంలో గత చరిత్ర చూస్తే కూడా తెలంగాణ ఉద్యమకారుల మీదనే ఎవడ్రా జై తెలంగాణ అంటుండు అని ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన రేవంత్ రెడ్డి నా అంత తెలంగాణ ఉద్యమకారుడు లేడని మాట్లాడతాడు. సోనియా గాంధీ గారిని పట్టుకొని బలిదేవతాన్ని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి అసలు సోనియా గాంధీని దేవత, అసలు కాంగ్రెస్కు నా అంత విధేయుడే లేడు అని మాట్లాడతాడు. కేసీఆర్ గారు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే ఆ ఉద్యోగాలకు కాయిదాలు పంచి నియామక పత్రాలు పంచి నేనే ఉద్యోగాలు ఇచ్చిన అనేటువంటి గనుడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు బనకచెర్ల మీద కూడా అట్లే చేసిండు. బనకచెర్ల మీద మేము జంగు సైరన్ కొట్టి ఆంధ్రప్రదేశ్ హుషారు చేసింది. ఏం చేసింది? లేలే మేము బనకచెర్ల వెనుకకు తీసుకుంటున్నాము అన్నది మధ్యలో. అది ఎందుకు వెనుకకు తీసుకున్నారు అనే కనీస సోయి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు, ఈ నీళ్ల మంత్రికి లేదు. లేక ఏమన్నారు తెలుసా? లేలే మా పోరాటానికే బనకచెర్ల వెనుకకు తీసుకున్నది ఆంధ్రప్రదేశ్, ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఇలా కనీస సోయి లేదు. యాక్చువల్గా బనకచెర్ల ఎందుకు వెనుకకు తీసుకున్నారో తెలుసా బైసాబ్? బనకచెర్ల అంటే గోదావరి బనకచెర్ల, అది లింకు. గోదావరి బనకచెర్ల లింకులో మీరు చూసినట్టయితే గోదావరి నుంచి బనకచెర్ల అనేది శ్రీశైలం బ్యాక్ వాటర్ హెడ్ రెగ్యులేటర్. శ్రీశైలం బ్యాక్ వాటర్లో కృష్ణా జలాలకు గోదావరి జలాలను కలిపేది ఆ డబల్ లైన్ ఉంది కదా, అది బనకచెర్ల. ఆ 2 లైన్స్ ఉన్నది. లాస్ట్ పాయింట్ ఈజ్ బనకచెర్ల. రెడ్లో ఉన్న లాస్ట్ పాయింట్ బనకచెర్ల. అయితే ఎప్పుడైతే గోదావరి నీళ్లు తీసుకుపోయి కృష్ణాలకు కలుపుతామో ఆ లాస్ట్ పాయింట్, యారో కరెక్ట్ పెట్టు బిడ్డ, నువ్వు పెట్టరాదు తమ్మి, ఆయన కిందకి ఇచ్చినవరా బిడ్డ. ఆ లాస్ట్ పాయింట్లో పెడితే దాన్ని బనకచెర్ల అంటాం. గోదావరి నీళ్లు కృష్ణాలు కలిస్తే ఏమవుతుంది? మనకు బచావత్ అవార్డు ఉంది. బచావత్ అవార్డు ప్రకారంగా మనకు నీళ్ళు వస్తాయి. 45, 21, 14. బచావత్ అవార్డు ఏం చెప్పింది మనకు? గోదావరి నీళ్లు పోలవరం ద్వారా కృష్ణాకు మళ్లిస్తే 45 అబోవ్ నాగార్జున సాగర్, 21 మహారాష్ట్ర, 14 కర్ణాటకకు చెందుతాయి. ఇంతకు మించి తీసుకపోతే కూడా ఇదే రేషియోలో పై రాష్ట్రాలకు హక్కు ఉంటుంది అని బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. అయితే వీళ్ళు గోదావరి బనకచెర్ల పెట్టంగానే ఏమైంది? గోదావరి బనకచెర్ల ప్రపోజల్ ఇయ్యంగానే కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరాలు రాసినాయి. ఇది కర్ణాటక రాసిన ఉత్తరం, ఇది మహారాష్ట్ర రాసిన ఉత్తరం. ఏదైతే నది పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలను కూడా కామెంట్స్ అడుగుతాడు. కర్ణాటక వాడు ఏం రాసిండు? జస్ట్ చదివి వినిపిస్తా. Now, according to the instant PFR, the state of Andhra Pradesh is diverting additional 243 TMC under Polavaram Bankacherla link project, from which Karnataka would become entitled for further additional use of 64 TMC as per the interstate agreement mentioned above. అని బచావత్ అవార్డు లెక్క ప్రకారంగా ఏదైతే ఆ 14 TMC లెక్క ఉందో ఆ 14 TMC లెక్క ప్రకారంగా మీరు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కడితే మాకు 64 TMCలు వస్తాయి. డేట్ చెప్పండి, మేము ఆ రోజుకెళ్ళి 64 ఆపుకుంటాం, మీదనే కృష్ణానది జలాలు అని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం. మహారాష్ట్ర కూడా వీళ్ళకు కూడా 21 ఉంది కదా, 45, 21, 14. ఆ 21 మేము ఈడ ఆపుకుంటాం, మీద కృష్ణానది జలాలని వీళ్ళు రాశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్కు జ్ఞానోదయమై కృష్ణల గోదావరి నీళ్లు కలిస్తే పాత బచావత్ అవార్డు ప్రకారంగా కృష్ణానదిలో
45 తెలంగాణకు, 21 మహారాష్ట్రకు, 14 కర్ణాటకకు పోతున్నాయి. ఇప్పుడు ఈ 240 తీసుకపోతే కూడా అదే రేషియోలో వాళ్ళకి హక్కు దొరుకుతుంది. సుప్రీంకోర్టు పోయినా వాళ్ళకి నీళ్లు పోతాయి అనే సోయి జ్ఞానోదయం ఆంధ్రప్రదేశ్కి అయింది. మన తెలంగాణ వాళ్ళకి గాలే. కాక ఏమంటారు, ఇది బనకచెర్ల ఆగిపోయిందని సంకల్ గుద్దుకొని ఇది మా విజయమే అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళు ఏం చేసింది, ఇప్పుడు కృష్ణలో కలపకుండా డైరెక్ట్ నల్ల మల్ల సాగర్ అని పెట్టిండు. కృష్ణలో కలిస్తే బచావత్ అవార్డు వర్తిస్తుంది, నల్లమల్ల సాగర్ అంటే బచావత్ అవార్డు వర్తించదు. డిఫరెన్స్ ఈజ్ దానికి దీనికి పెద్ద తేడా లేదు. ఫస్ట్ ప్యాకేజ్ సేమ్. ఏది మొదటి ప్యాకేజీలో మన పోలవరం నుంచి బ్యారేజ్లో, కృష్ణా బ్యారేజ్లో వేసుకునేది సేమ్. అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళీ బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్. బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు. ముందుకు పోతే బనకచెర్ల, ముందుకు పోకుండా నల్లమల్ల సాగర్ దగ్గర ఆపి ఒక టనల్ కొట్టి కిందికి తీసుకుపోతుండు. బనకచెర్లకు పోతే ఏమైందంటే రెడీమేడ్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో పోస్తే ఆటోమేటిక్ రాయలసీమ అంతా పారుతుంది. ఇప్పుడు ఉపాయం ఏం చేసింది, కృష్ణకు కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటుండు, కృష్ణలో కలపకుండా. ఇది కర్ణాటకకు అర్థమైంది, మహారాష్ట్రకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది, కానీ మనోళ్ళకి అర్థం కాలేదు. ఏది మా విజయమే, మేము గొట్లాడితే బనకచెర్ల ఆగిపోయింది అన్నారు. అది ఆగలే, డబుల్ దెబ్బ తగిలింది. మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి, రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 45 కూడా రాకుండా పోతున్నాయి. డబుల్ దెబ్బ తగిలింది. అంటే మనోళ్ళు ఆ రకంగా ఇవాళ తెలంగాణకు అన్యాయాన్ని తలబెడతా ఉన్నారు.